హలో, అందరికీ వందనాలు మిత్రులారా. భూమి సంబంధిత అంశాలు మాట్లాడుతూ వస్తున్నాను. అందులో రెవెన్యూ శాఖ బాధ్యత గురించి కూడా చెప్తా ఉన్నాను. పోయిన వారం రెవెన్యూ శాఖ నుంచి ఇవ్వవలసినటువంటి కుల ధృవీకరణ పత్రాల గురించి చెప్పాను. ఇవాళ పేదల నుంచి కోర్స్ కొంతమంది భూములు ఉన్న వాళ్ళ నుంచి కూడా సేకరించి పరిశ్రమల గురించి తీసుకున్నటువంటి భూములు, కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు, ఎవరివైనా భూములే. ఒకటి విచిత్రం ఏంటంటే, ఏ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఫస్ట్ డైలాగ్ ఏమొస్తుంది, మీకు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంట. ఎవరికి వస్తాయో తెలియదు. ఈ రోజుల్లో అసలు ఎవరికి రావండి, మొత్తం మెకనైజేషన్. ఆ మాదిరిగానే ఒక 50 ఏళ్ల క్రితం, 50-60 ఏళ్ల క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కంపెనీలు వచ్చినాయి. నంబర్ 1 మన కళ్ళ కొట్టించినట్టు కనపడేది ఐడిపిఎల్కు ఏందది, ఐడిపిఎల్ రష్యన్ కొలాబరేషన్తో వచ్చింది. అంటే మనకంటూ ఒక సైన్స్ లేదు కదా, ప్రతిదీ రష్యానే. రష్యా కొలాబరేషన్తో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్, ఐడిపిఎల్, బాలనగర్లో కూకట్పల్లి భూములు, ఇవన్నీ దాదాపు 891 ఎకరాల భూమి సేకరించి అందులో ఫ్యాక్టరీ ఏర్పరిచింది 348 ఎకరాలు. ఖాళీగా 543 ఎకరాలు అట్లా పడా ఉంది. అది అవసరం అంటే అందులో ఉన్న ఎఫ్లియంట్ అంటే పారిశ్రామిక వ్యర్థాలు దాంట్లో తీసుకెళ్లి కొన్ని చేయడం జరిగింది. కెమికల్ ఇండస్ట్రీ కాబట్టి అవసరం అని అనుకుందాం. ఇప్పుడు అది ఏమైంది, అది అందులో ఉన్న టెక్నాలజీ అంతా ఎత్తుకపోయారు. ఐడిపిఎల్ గోలు ఒకటి మిగిలినామంటే ఇంకా తిరుగు లేకుండే, అంత మంచి మందులు. కానీ అయినంత మటుకు ఎంత వీలైతే అంత దాంట్లో నుంచి టెక్నాలజీ చోరీ చేసి, టెక్నికల్ నోహో చోరీ చేసి ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. అంతా వాళ్ళ పుణ్యమే. రెడ్డి ల్యాబ్స్ వచ్చిందంతా దాంట్లో వచ్చిన ప్రోడక్ట్ ఏదంతా మనం ఏం చేయలేం కదా. ఓకే, మన చేతిలోకి వెళ్ళే పని కాదు. కానీ ఇవాళ కేవలం ఆ భూముల గురించే మాట్లాడదాం మనం. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏమైంది, ఆ భూమి పోయింది. ఇప్పుడు మిగిలిన భూమి అంతా అది పోయింది, ఇది పోయింది, ఫ్యాక్టరీ మూతపడింది. మొత్తం కలిపి 890 ఎకరాలు ఖాళీగా పడింది. ఆడ మనం పోతే ఇట్లా భయంకరంగా గోడలు కనిపిస్తాయి, బాధ అనిపిస్తుంది. ఎంతోమంది ఎంప్లాయీస్, ఎన్నో ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు మెరుగైన జీవితాన్ని గడిపినాయి. దాని తర్వాత ఇవాళ ఏమైంది దాని పరిస్థితి, ఆ భూములు ఎవరు ఇట్లా ఎదురు చూస్తున్నారు. ఇది పాలసీ తీసుకొచ్చింది, హిల్టప్ అనే పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చింది. అట్లనే ప్రాగా టూల్స్ ఒక 95 ఎకరాల భూమి అది మూత పడిపోయింది, కొంత అమ్మేశారు కూడా. దాని తర్వాత హెచ్ఎంటి బేరింగ్స్ అని, హెచ్ఎంటి వాచ్ డివిజన్ అని, హెచ్ఎంటి టూల్స్ అని, ఇవన్నీ కూడా ఒకటేమో 14 ఎకరాలు, ఒకటేమో 880 ఎకరాలు, ఇంకోటి ఇట్లా అన్ని కలిపి ఇవన్నీ కూడా మూత పడిపోయినాయండి. అక్కడ చూస్తే భయంకరంగా ఏనుగులు, తొండలు, పాములు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇట్లా వెళ్తూ ఉంటే అద్భుతంగా అనిపించేది ఆ ఇండస్ట్రీస్ అన్ని. ఒక పేద రిజర్వేషన్ ఇచ్చారో ఇవ్వలేదు, కానీ ఒకవేళ అప్పటికే అమల్లో ఉన్న కేంద్రం కాబట్టి ఇచ్చిరు. కొంతమంది చాలా పేద కుటుంబాలు బతికినాయి. అందులో నుంచి అన్ని వాటిలో ఉన్న ఆ సైద్ధాంతికతను దొంగిలించి రకరకాల ప్రైవేట్ హెచ్ఎంటి కంపెనీ అంటే, మీరు జర్మనీకి పోతే నాకు ఒక మంచి వాచ్ కావాలంటే హెచ్ఎంటి వాచ్ ఇచ్చేవాళ్ళు, వాచ్ చూపించేవాళ్ళట. నువ్వు పోలండ్ కానీ ఏ యూరోపియన్ కంట్రీస్ పోయినా కూడా వాచ్ అంటే హెచ్ఎంటి చూపించేవాళ్ళు. హెచ్ఎంటి వాచ్ అంటే గర్వంగా పెట్టుకొని తిరిగేవాళ్ళం. అది క్లోజ్ అయిపోయింది. టూల్స్ అండి, ఎంత మంచి టూల్స్ డివిజన్. బల్బ్స్ అది ఎన్నో రోజులు ఉండలే, మళ్ళీ వెంబడే ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయింది అంతే. హెచ్ఎంటి బల్బ్ వచ్చిందంటే అసలు ఇంటికి వెళ్తురే వేరు, అది కూడా క్లోజ్ అయిపోయింది. తర్వాత అల్విన్ వాచ్ కంపెనీ, తర్వాత ఆజంజాయి మిల్స్. అల్విన్ ఒక 50 ఎకరాలు, ఆజంజాయి ఒక 100 ఎకరాలు, అల్విన్ 50 ఎకరాలు అనుకుంటా. అల్విన్ మూతపడిపోయింది, ఆజంజాయి మూతపడిపోయింది. నిజాం షుగర్స్ అయితే ఇంకా ఎక్కువ, చాలా ల్యాండ్ అది. ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో నిజాం షుగర్ మళ్ళీ తీసుకొని వస్తామంటున్నారు, రివైవల్ ఏదో చేస్తా అంటారు. కానీ ఈ భూములన్నిటి సంగతి ఏంది, టోటల్గా దాదాపు 8-9 ఎకరాలు అవుతుంది భూమి. ఇదంతా కలిపి ఇప్పుడు ఇంతకుముందే ఆ మాట అన్నట్టుగా హిల్టప్ కింద తీసుకొని చేస్తామంటారు. కానీ పౌర సమాజంగా మనం ఏమని ప్రతిపాదన చేయాలంటే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా ఇచ్చేస్తారు దాన్ని. ఏదో అంటారు, ఇంకెవరికో చేస్తారు. లోపల జరిగేటివన్నీ మనకి ఏం తెలియదు. కాటేదన్ ఇండస్ట్రీస్లో ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కలిపితేనే 9,000 చిల్లర అవుతున్నాయి. కాటేదన్, తర్వాత ఇటు మల్లాపూరు, జీడిమెట్ల, ఆ తర్వాత బొలారం, సనత్ నగర్, ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు ఏపీఐసి, అందరూ దాని కింద ఒక ఇండస్ట్రీ పెడతామంటే ప్రోత్సహించి బ్యాంక్ లోన్లు ఇచ్చి పెట్టినట్టయితే బ్యాంకులను 90% ఉంచేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు, మొత్తానికి ఇండస్ట్రీ కొని రన్ చేసేవాళ్ళు. ఇవాళ అన్ని మూతపడ్డాయని తీసుకొని వచ్చి వాటిని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టకుంటే ఇండస్ట్రీ ఏపీఐ టీజీఐసి మన రెజ్యూమ్ చేసుకోవాలి, వేరే కంపెనీకి అప్పచెప్పాలి. కానీ అదేం లేదు, ఆయనకి ఇవ్వకుండా ఆయన దగ్గరనే తీసుకొని మొత్తం మీద అది దాని కింద డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా కేంద్రం అంటుంది మాదని, రాష్ట్రం అంటుంది మాదని, ఈ రెండింటి సమన్వయంతో మరి ఏం చేస్తారో చూడాలి. పౌర సమాజం మనం ఏం చేయాలి, ఈ వందల ఎకరాల్లో చాలా వందల ఎకరాలు స్లమ్ ఏరియాలో బతుకుతున్న వాళ్ళందరికీ కూడా
వాళ్ళని అకామిడేట్ చేయాలి, చేయమని డిమాండ్ చేయాలి. రెండవది, ఇప్పుడు రోడ్డు వైడనింగ్లో చాలా కుటుంబాలు చిన్న భిన్నమై లోపల కుమిలి చచ్చిపోతున్నారు. వాళ్ళంతా మెట్రో కింద పోయిన వాళ్ళు ఉన్నారు, రోడ్ వైడనింగ్లో పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత లేటెస్ట్గా చెప్పుకోవాలంటే హైడ్రా ద్వారా కొలాబ్స్ కాబట్టి కుటుంబాలు, వాళ్ళందరినీ ఇక్కడ అకామిడేట్ చేస్తే చాలా కుటుంబాలు ప్రభుత్వాన్ని దీవిస్తాయి అనుకోవచ్చు. ఒక రకంగా రుణపడి ఉంటారు ప్రజలంతా. ప్రతిదీ కమర్షియల్ చూడటం కరెక్ట్ కాదు. ఇన్ని ఎకరాల భూమి ఏమవుతుంది అని మాత్రము మనం అందరము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం అందరము కూడా ఏం చేయాలంటే ఆ భూములు వేలం వేసి కొంత ఖజానాను పూడ్చుకుందామనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ మనం ఏం కావాలి, ఎవరికి అమ్ముతారు? పెద్దవాళ్ళకి అమ్ముతారు. పెద్దవాళ్ళు కలిసి అమ్ముకుంటారు, కొనుగోలు చేస్తారు. కానీ సమాజంగా మనం ఏమని ప్రశ్నించాలంటే, మొదలు నిజాం షుగర్ ఇప్పుడే నేను చూస్తే 1200 ఎకరాలు అలా ఉంటుంది అంతే. అక్కడ చాలామంది ఇల్లు లేని పేదలు, ఇంతకుముందు నేను మొన్న వాళ్ళని చెప్పినట్టు ఎవరు సంచార జాతుల వాళ్ళకు, అర్ధ సంచార జాతుల వాళ్ళని తీసుకొని పోయి నిజాం షుగర్ లాంటి ఫ్యాక్టరీ అక్కడ తీసుకెళ్ళి అకామిడేట్ చేస్తే ఎంతో బాగుంటుంది. వాళ్ళు కొన్ని పనులు కల్పించాలి. మనము ఈ పద్ధతిలో ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయగలగాలి. తర్వాత భూమి అనగానే, ఖాళీగా ఉంది అనగానే వేలం వేయటము అనేది ఒక ఈజీ థాట్ ప్రాసెస్ వచ్చేసింది ప్రభుత్వాలకు. కానీ అది మన భవిష్యత్ తరాలకి ఏం కావాలి? ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలు కాకుండా ఇంకా తర్వాత తరాలకు కూడా భూములు కావాలి కదా. ఎక్కడ తెస్తాం? భూమి అనేది రబ్బర్ కాదు, లాగటానికి ఉన్నంతలోనే ఉంటుంది. స్కూల్కి అవసరం ఉన్నా, చిన్న పశువుల దవాఖానికి అవసరం అన్నా, లేకపోతే ఇంకా పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్ కావాలన్నా, స్కూల్ ఎక్స్పాన్షన్ అన్నా, హాస్పిటల్ ఎక్స్పాన్షన్ కావాలన్నా కూడా భూములు లేవు ఎక్కడ. ఇవి మనం అందరం కూడా వేలం వేయడం మంచిది కాదు అని మాత్రం ప్రభుత్వాలకు మనము ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి. ఇన్ని వేల ఎకరాలలో మరి ఆలోచన మొదలు బాగానే ఉంటుంది. రాను ఆ ఆలోచన మారిపోయి భూముల వేలం అనేది ప్రధానమవుతుంది. డబ్బులు లేవు కాబట్టి మేము మా గురించి కాదు కదా, ప్రజల కోసం అన్నట్టు కన్విన్స్ చేస్తారు. కానీ ఈ అవసరాలు రోడ్డు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం ఏంటంటే, ఈ స్లమ్ ఏరియాలు, రోడ్డు వెడల్పుల భూమి కోల్పోయిన వాళ్ళకందరికీ కూడా అక్కడ అకామిడేట్ చేయాలి. చేసిన తర్వాత మిగిలింది ఏమని ఉంటే ప్రభుత్వం వాటిని అమ్ముకునేలా మనం అందరం కూడా ప్రభుత్వాన్ని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఖాళీ భూమి అనగానే అమ్మాలనే ఆలోచన నుంచి మనము పక్కకు ఇది సరైనది కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్తూ, బహుశా ఇది అందరం కలిసి ప్రభుత్వానికి మెసేజ్ పంపాలని తెలియజేస్తూ, ఈ వీడియో చూస్తారని, కొంత తెలుసుకుంటారని, మన ఖాళీగా ఉన్న భూములను ఏం చేయబోతుంది ప్రభుత్వం, మన బాధ్యత ఏందని గుర్తు చేద్దామని చెబుతూ ఈ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.